అనంత దయగలవాడు, అపార కృపాశీలుడు, సర్వపూజలకు అర్హుడు, సర్వోన్నతమయుడు, సర్వదిక్పాలకుడు, తీర్పు దినం యొక్క అధిపతి అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాడు. సోదరులారా, నవయువకులు అల్లా యొక్క మార్గంలో ధనాన్ని, ప్రాణాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టడానికి వచ్చారు. కూలీ పనికి వెళ్తే కూలి దొరుకుతుందనే ఆశతో వెళ్తాం. కూలీ పనికి వెళ్తే కూలి దొరుకుతుందనే ఆశతో వెళ్తాం. ఒక సంస్థ దగ్గరికి వెళ్తే ఏదన్నా లాభాన్ని ఆశించి వెళ్తాం. కానీ అల్లా మార్గంలోకి వెళ్ళినప్పుడు కూడా లాభాన్ని ఆశించవచ్చు. ఎలాంటి లాభం? ఈ ప్రపంచానికి సంబంధించిన లాభం కాదు. అల్లా, నీ మార్గంలో నీ కోసం వచ్చి పరితపించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అల్లా. అల్లా, ఈ ప్రాణము, ఈ ధనము నీ అమానత్ అల్లా, దీన్ని నీ కోసం ఖర్చు పెట్టే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అల్లా అని చెప్పి అల్లాను అనుక్షణం వేడుకుంటాం. దీన్నే ఫిఖ్ర్ అంటారు. ఫిఖ్ర్. బయాన్ల వల్ల ఇస్లాం రాలా. చాలా మంది బయాన్లు చేస్తారు. మనం కొన్ని బయాన్లు చూశాం. తెల్లవారుదామన 3:30 గంటల వరకు బయాన్లు చేస్తారు. ఫజర్ నమాజ్ చదవకుండా వెళ్ళిపోతారు. సో బయాన్ వల్ల ఇస్లాం అభివృద్ధి కాలేదు, కేవలం ఖుర్బానీ వల్ల ఇస్లాం అభివృద్ధి. ఎవరి జీవితంలో అయితే ఖుర్బానీ లేదో, ఎవరి జీవితంలో అయితే దావత్ పని లేదో, ఎవరి శరీరంలో అయితే అల్లా వాక్యాన్ని వినిపించడానికి తాహతు లేదో, అతను బతికి ఉన్న శవంతో సమానమన్నారు పెద్దలు. సరే, ఈ దావత్ విషయం మీకు అందరు చెప్తారు. నేను ఒక పావు గంట ఇన్షాల్లా చెప్పేసి, ఎందుకంటే మా సోదరుడు, మా ఫ్రెండ్, ఇప్పుడు ఫోన్ వచ్చింది. అతను నో ముస్లిం, అంటే నో ముస్లిం కాదు, ఈజ్ ఆల్సో హిందూ. మొన్న రీసెంట్గా ఏపీలో జరిగిన ఎలక్షన్స్లో నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినాడు మొన్ననే. ఈరోజు ఉదయం చనిపోయింది. కల్మా చదవమని ఎన్నోసార్లు చెప్పా. మనం ఇంకేం చేయలేం, కాఫేర్ని కాఫేరే అన్నారు. ఇంకంతే. సరే, నేను ఇన్షాల్లా ఆ బాధలో ఉన్నాను కొంచెం. అల్లా నన్ను క్షమించుగాక. లా హౌలా వలా ఖువత ఇల్లా బిల్లాహ్. సో ఇప్పుడు నా గురించి మీకు చెప్పి ఉంటారు సోదరులు. ఒక 15 నిమిషాలు క్లుప్తంగా ఇస్లాం, సైన్స్ అండ్ స్టూడెంట్, ఈ సబ్జెక్ట్ మాట్లాడి వెళ్ళిపోతాను నేను. ఇస్లాం అంటే ఏమిటి? కేవలం ఇస్లాం అనేది ముసల్మాన్ కొరకు కేటాయించబడిందా, లేదా ముసల్మాన్ అనేది ఇస్లాంలో ఒక భాగమా? ఆ రోజు శాస్త్రం చెప్తుంది, హైందవులు, మిగతా జాతులు వారందరూ ఒకవైపు నిలబడి ఉంటారు, విశ్వాసులందరూ ఒకవైపు నిలబడి ఉంటారు. ఆ విశ్వాసాల వైపు మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాయకత్వంలో నిలబడి ఉంటారు. విశ్వాసుల్ని స్వర్గంలోకి పంపుతుంటారు, అవిశ్వాసులు చూస్తుంటారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు అని. అప్పుడు అడుగుతారు అవిశ్వాసులు, కాఫిర్లు అడుగుతారు, అల్లా వారందరినీ స్వర్గంలోకి ఎందుకు పంపిస్తున్నారు, మాకు నరకంలోకి ఎందుకు పంపిస్తున్నారు అంటే, వీరు నన్ను విశ్వసించారు, నా చివరి ప్రవక్త అయినటువంటి మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా విశ్వసించారు, కాబట్టి వీరిని స్వర్గంలోకి పంపిస్తున్నాను. అప్పుడు వారు అడుగుతారు, అల్లా మరి వీరు ఈ చివరి ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మాకు చెప్పవచ్చు కదా, మేము కూడా వారిని విశ్వసించి నిన్ను నమ్మి మేము కూడా స్వర్గానికి వచ్చే వాళ్ళం కదా అంటారు. అప్పుడు అల్లా అంటున్నాడు, ఏమి ఏల వారి మీద నిందలు వేయుచున్నారు, వారు చెప్పలేదని ఎలా అనుకుంటున్నారు, ఏమి మేము మీ గ్రంథములలో చెప్పలేదా మహమ్మద్ ప్రవక్త గారి గురించి? మీ గ్రంథములలో చెప్పలేదా? ప్రతి గ్రంథములో చెప్పలేదా? చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త కాబట్టి అన్ని గ్రంథాలలో ముందుగానే సమాచారం ఇచ్చాం, మీరు చదవలేదు. అయ్యా మాకు విషయం తెలియదయ్యా, అయితే మీ గురువులను అడగండి. ఏమి ఆ ధర్మం, సనాతన ధర్మంలో ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ, సామవేదాలు కానివ్వండి, అష్టాదశ పురాణాలు కానివ్వండి,
103 ఉపనిషత్తులు కానివ్వండి, మేము మహమ్మద్ ప్రవక్త గారి గురించి చెప్పలేదా అంటే అల్లా చెప్పారల్లా అన్న. మరి ఎందుకు వారిని చెప్పలేదు? ఇహలోకాన్ని ప్రేమించారు. చెప్పండి ఇప్పుడు వారి గురించి మీరు వీళ్ళ. ఇస్లాం ఒక సున్నితమైనటువంటిది. తెల్లటి వస్త్రం విప్పుతుంటే తెల్లగా వస్తుంటే నిగనిగలాడుతుంది. అంధకారం అలిగినప్పుడు కూడా అంధకారంలో తెల్లటి వస్త్రం పెట్టినా తెల్లగానే కనపడుతుంది. సో ఆ తెల్లటి వస్త్రం మీద ఒక మచ్చ పడితే టోటల్ వస్త్రం చెడిపోతుంది. అట్ సేమ్ దావత్ పని కూడా ఇలాంటిది. ఆ మచ్చ లేకుండా చూసుకోవాలి. నేను ఎక్కువగా అల్లా దేవల్ల నాన్ ముస్లిమ్స్ లో దావత్ చేస్తుంటాను. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారించి చెప్పమంటే అప్పుడు చెప్తున్నారు. భవిష్య పురాణం 8వ అధ్యాయం 11వ శ్లోకంలో తీయండి, వారి గురించి ఉందో లేదో. అప్పుడు అంటున్నారు, ఓం మమదం వితుశ్రీనామ జయ్యస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాశ గణాంకస్య అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కారః. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మసీదులో మంత్రాలు చదువుతున్నాడు ఏంది సాహిబ్ గారని. ఇది మంత్రం కాదు సోదరుల. అల్లా సుబ్హానహు తఆలా మహమ్మద్ ప్రవక్త గారి గురించి ఆ భాషలో వారికి తెలియజేసిన వాక్యం. ఎందుకంటే అన్ని భాషలు అల్లా భాషలే. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అన్ని భాషలలో మాట్లాడే భక్తులందరూ చివరికి ఒకే భాషలో మాట్లాడతారు. ఆ చివరి భాష అరబ్బీ భాష. ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ చేస్తున్నాం, డాక్టర్లు చేస్తున్నాం, యాక్టర్లు అవుతున్నారు, అది అవుతున్నారు, ఇది అవుతున్నారు. ఇది ఏది శాశ్వతంగా మన వెంబడి రాదు. ఇది కేవలం ఈ ధరములు అంటే ఈ భూమి మీద ఈ కడుపును బతికించుకోవడానికి పని చేయడానికి మాత్రమే పనికొస్తాం. ఈ కళ్ళు మూతలు పడి ఇక్కడి నుంచి వెళ్ళామా ఖతం, ఇదేది మనకు పనికిరాదు. అలాగని దునియా వద్దని చెప్పట్లేదు, దునియా కూడా కావాలి. కానీ ఎక్కువ శాతం దీన్ని ప్రేమించాలి. దీన్ని ప్రేమిస్తే అల్లాహ్ సుబ్హానహు తఆలా దునియాని తీసుకొచ్చి అరచేతి చూపుడు వేలు మీద పెడతాడు. అదే దునియాని ప్రేమించారనుకోండి దీని దూరంగా వెళ్ళిపోతుంది. అవునా? కాబట్టి అప్పుడు ఈ మహమ్మద్ ప్రవక్త గారిని చెప్తున్నారు, ఓం మమదం విదుశ్రీనామ జయ్యస్య. మహమ్మద్ అని ప్రఖ్యాత నామము కలిగిన వారు, మహమ్మద్ అని గొప్ప పేరు కలిగిన వారు. మక్కైష నగర జననస్య. మక్కై అంటే సెంటర్, సాంస్క్రిట్ లో మక్కై అనగా మధ్యము, ఐష అనగా భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్య. నగరమనందున జన్మిస్తారు. భూమికి మధ్య భాగంలో ఉండే నగరం ఏది? సాంస్క్రిట్ లో మక్కైష అన్నారు, సెంటర్ ఆఫ్ ది ఎర్త్. మక్కైష అంటే సెంటర్, భూమికి మధ్య భాగం. అందుకే సాంస్క్రిట్ లో మక్కైష నగర జననస్య, భూమికి మధ్య భాగంలో ఉండే నగరమున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్య. వారికి ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. ఆదేశానుసారం అంటే వహీ ద్వారా. అద్వైత వేద పారంగస్య. భూయిష్ట శశివర్ణస్య. శశి అనగా గోధుమ, వర్ణం అనగా రంగు, అస్య అంటే కలిగి ఉండడం. భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. మహమ్మద్ ప్రవక్త గారి కలర్ ఏది? ఎస్, గోధుమ రంగు, బ్రౌన్ కలర్. భూయిష్ట శశివర్ణస్య. ఇష్ట అంటే ఇష్టమైన, భూమికి ఇష్టమైన రంగు గోధుమ రంగు. ఆ గోధుమ రంగులో పుడతారు. చంద్రోపాశ గణాంకస్య. చంద్రుడిని చూసి నెలల లెక్క పడతా. చంద్రుడు కనపడ్డాడు, నెల పొడుపు, షురు అయింది రంజాన్. చంద్రుడు కనపడ్డాడు, షురు అయింది షవ్వాల్. ఇట్లా చంద్రోపాశ గణాంకస్య. అహ్మద ఇతి ఖ్యాత. అహ్మద్ అని ప్రఖ్యాతిగాంచుతారు, ఫేమస్ అవుతారు అహ్మద్ అని. అహ్మద ఇతి ఖ్యాత. ఇతి ఖ్యాతము, ఇహలోకంలో ఖ్యాతిగాంచడం. అహ్మద్ అనే నామంతో ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్విత. శిష్యుల శాఖలు అంటే శిష్యులు అనగా సహాబాలు. శాఖలు అంటే బ్రాంచెస్. అక్కడక్కడ సహాబాలను ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషిత. సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా. యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. అతతః సదస్యానాం. గర్భమున జన్మిస్తారు. అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం. యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. వారు నివాసం ఎక్కడ? మొత్తం యుద్ధాలు జరిగే చోటే కదా.
యుద్ధాలు జరిగే చోట నివాసం ఉంటారు. లింగచ్ఛేది ఒడుగులు చేసుకుని ఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించి ఉంటారు. శ్మశ్రుధారి గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనోమమ ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార ముస్లిం అనే ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించడం అంటే ఉదాహరణ, ఇప్పుడు మనం చేసే పని సంస్కరించడమే. ముసల్మాన్గా పుట్టడం గొప్ప విషయం కాదు. చాలా మంది అంటారు, నేను ముసల్మాన్గా పుట్టాను, నాకు ఇది వస్తుంది, నాకు స్వర్గం వస్తుంది. రాదు. ఖురాన్లో ఒక వాక్యంలో అంటున్నారు. ఖురాన్లో ఒక వాక్యం ఉంది చూడండి. ఏది సో ముసల్మాన్గా పుట్టడం గొప్ప విషయం కాదు, మోమీన్గా చావాలి. సో ఈ మనం చేసే పని మోమిన్లు కావడమే. ముసల్మాన్ మనం కూడా ఇంట్లో ఉండి కావాలని టీవీలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. మోమిన్ ఎలా ఉండాలి మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. అందుకే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నందున చివరి రోజున ఒక బయాన్ చేశారు. జుమ్మా బయాన్లో చేశారు. ఓ నా సహాబాలారా, శిష్యులారా, చివరి టైం, ఇంకా చివరి జుమ్మాలో కదా, చివరి జుమ్మా బాధతో ఉన్నారు. బయాన్ చేశారు. అయ్యా ఓ నా సహాబాలారా, ప్రియమైన శిష్యులారా, అల్లా నాకు ఏదైతే చెప్పాడో అది నేను మీకు చెప్పాను, అదే మీకు నేను చెప్పాను. నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు ఈ పనిని చేయండి అంటే అప్పుడు సహాబాలు అంటున్నారు, ఓ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా మీకు ఏదైతే చెప్పారో మీరు దాన్ని మాకు చెప్పారు, మీరు మాకేదైతే చెప్పారో దాన్ని మేము ప్రళయం దినం వరకు తీసుకుని వెళ్తాము అన్నారు సహాబాలు. ఆ సహాబాలు చేసే పని ఈ దావత్ పని. చూశారా? సో మనం కూడా చాలా మంది చూస్తుంటాం, 4 నెలలు పోయి వచ్చినాం కదా, మళ్ళీ 3 రోజులు 5 పనుల మీద ఉండాలా. 5 పనులు, తాలీంలో కూర్చుంటుండాలా, గస్ట్ ఉండాలా, బయట గస్ట్ ఉండాలి, మళ్ళీ 2 ఇవన్నీ ఉండాలి. 3 రోజులు, నెలకు 3 రోజులు జమాత్కి వెళ్తుండాలి. ఈ లేకుండా కూర్చున్నారనుకోండి మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అవుతా కదా? మళ్ళీ రీఛార్జ్ కావాలంటే మళ్ళీ 5 పనుల మీద ఉండాలి. ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం, 4 నెలలు పోయించినాం కదా, ఇంకా అయిపోయా, తలకు మట్కా వచ్చేస్తుంది పో జుబ్బా, నాకేం చెప్తావు పోరా భయ్, తెలియనోడు చెప్పో అంటున్నారు చాలా మంది. అల్లా క్షమించుగాక. శైతాన్ ఏదో ఒక రకంగా ఫిత్నా వేస్తాడు. కాబట్టి సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలాకు మనం దుఆ చేద్దాం. ప్రతి ఒక్కరూ అల్లా యొక్క మార్గంలో వచ్చే అదృష్టాన్ని అల్లా ప్రసాదించుగాక. చపాతి ఒకే పక్క పెడితే ఏమైంది? మాడిపోద్ది. అదే చపాతి తిప్పేస్తుంటే ఘుమఘుమ సువాసనతో పాటు మెత్తగా రుచిగా ఉంటుంది. సో దావత్ పనేది. ఒక్కసారి పోయి వచ్చి మానుకుంటే మాత్రం మాడిపోద్ది. తగులుతూ వస్తూ ఉంటేనే సువాసన వెదజల్లుద్ది ఈ పని మీద. కాబట్టి ఇన్షాల్లా అల్లా సుబ్హానహు వ తఆలా మనకు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. అప్పుడు నమాజుల గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన గురించి అడుగుతున్నారు. ప్రార్థన విశ్వంలో 1400 సంవత్సరాల కిందటే నమాజ్ వచ్చింది, అవునా? కానీ ప్రార్థన ఎలా చేయాలి అనేటటువంటి విషయంలో ఆ రోజుల్లోనే అల్లా సుబ్హానహు వ తఆలా గత గ్రంథాలైనటువంటి జబూర్, తౌరాత్, ఇంజిల్లో కూడా తెలియజేయబడ్డారు నమాజ్ చదవాలి అని. నమాజ్ ఎలా చదవాలి? రామాంజనేయ వాక్యం బాలకాండం 83వ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రార్థన దేవునికి ఎలా ప్రార్థించాలి. ఇప్పుడు చాలా మంది హిందూ సోదరులు చూస్తున్నాం, వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం, అక్షణో దక్షిణో ప్రదక్షిణో అంటున్నాం, వెళ్ళొచ్చేస్తున్నాం. సో ఇది కాదు, ఇలా ప్రార్థించమని చెప్పలేదు వేదాల్లో. ఎలా ప్రార్థించాలి? ఓం తత్ప్రళయం హాతితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రార్థిస్తారు. ఏ విధంగా? ఓం యదస్కంధ భుజస్కంధ, యదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు. అర్ధచంద్రాకార వృత్తాస్య, అర్ధచంద్రుడు ఏ విధంగా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా వంపుతారు. సాష్టాంగ దండ ప్రమాణశ్య, శరీరంలోని 8 భాగాలు నేల మీద అంచుతారు. యోగాతీతం అస్య, మనిషి యోగ సాధనలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఆసీనుడవుతాడు. నమాజుల గురించి చెప్పారు. రామాంజనేయ వాక్యం బాలకాండం 83వ అధ్యాయం. మరి ఎట్లా? మరి ఏ ప్రార్థన చేస్తున్నాము అంటే, ఏమ్రా సాయిబులలో పోతున్నారు, ఏముందిరా సాయిబులలో ఏమీ లేదు, సాయిబులు గబ్బోళ్ళు, ఏమీ లేదు. కానీ సాయిబులలో మోక్షం ఉంది. మోక్షశ్చేనాం ప్రాప్తస్య పరిభూషితం తదో గుణశ్యానాం తత్పూజ్యం తద్భవతేనాం బ్రాహ్మణోత్తాయ పదం. విశ్వాసానికి మారు పేరు ఇస్లాం,
విశ్వాసంలో హక్కు కలిగింది ఇస్లాం. ఎదుటి వారిని ప్రేమించగలిగే శక్తి ఉండేది ఇస్లాం. ఎదుటి వారిని ఆదరంగా ప్రేమించి హత్తుకునేది ఇస్లాం. తన ఆకలిని దిగమింగి ఎదుటివాడి కడుపు నింపగలిగేది ఇస్లాం. కుల మత వర్గ వర్ణ లింగ వివక్షలు లేకుండా కూడా ఎదుటివారికి భోజనం కడుపు నింపేది ఇస్లాం ధర్మం. అది మోమిన్ చేసే పని. అదే చాలా మంది చూస్తుంటాం, షిర్క్ చేస్తుంటాం. అల్లా కాదు ఇంకొన్ని పోయి ప్రార్థిస్తుంటాం. అల్లా చెప్తున్నాడు, మీరు ఏ పనైనా చెయ్యండి, తలుచుకుంటే మేము క్షమిస్తాం, తలుచుకుంటే క్షమిస్తాం, కానీ మా స్థానంలో ఇంకొకరిని పెట్టి పూజలు పురస్కారాలు చేస్తే మిమ్మల్ని క్షమించము. సో షిర్క్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఆఫ్ ఆల్ సిన్స్. అన్ని పాపాలలోకెల్లా భయంకరమైన పాపం షిర్క్. ఈ షిర్క్ గురించి అంటున్నారు వేదాలలో. చాలా మంది అంటారు శ్రీశైలం భ్రమరాంబిక, బెజవాడ కనకదుర్గమ్మ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు, హైదరాబాద్ లో బాలాజీ వెంకటేశ్వరు, తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర, శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు, కాళహస్తీశ్వరుడు, అన్నవరం సత్యనారాయణ. మరి వీళ్ళన్నీ అవతారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు పుట్టినారు? మరి దీంట్లో చూస్తే అసలు లేరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అదే వేదం చెప్తుంది. వేదం అదే చెప్తుంది. యాంతి దేవం వ్రతాదేవం యాంతశ్య పరిభూతలం యాంతి తద్భవతి భోగశ్య యాంతి భూతేనం ప్రబోధయ. మీరు భూమి మీద చెట్లను రాళ్లను ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద ఆస్తులు అంతస్తులు ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద నన్ను ప్రేమిస్తే మరణానంతరం నేను దొరుకుతాను అంటున్నాడు. చిన్నపిల్లలకు ఇప్పుడు చూస్తున్నాం మనం. చిన్నపిల్లలు యాక్చువల్గా ఆనాడు రోజుల్లో హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు ఫాతిమాతు జహరా రజియల్లాహు తాలా అన్హా గారికి నికా చేసుకునేటప్పుడు 80 దిర్హంలు ఇచ్చారు హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క భార్యామణి గారికి. వీటితో తీసుకెళ్లి వాటికి కావలసినటువంటి తీసుకొచ్చింది. అయితే ఇస్లాం ధర్మంలో నికాలో ఇవ్వవలసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే ఖురాన్. ఇస్లాం ధర్మంలో నాకు చాలా బాగా నచ్చిన విషయం అదొకటి. నికాలో ఇచ్చే గ్రంథం ఖురాన్ గ్రంథం. ఖురాన్ తర్వాత జానిమాజ్ ఇస్తున్నారు. జానిమాజ్ తర్వాత చద్దరిస్తారు. ఫాతిమాతు జహరా రజియల్లాహు తాలా అన్హా గారి సున్నతి. ఈ 3 లేకపోతే పెళ్లే లేదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఈ 3 అవసరం లే. పిల్లోడికి బండి ఉందా లేదా, పిల్లోడికి బండి ఉందా లేదా, ఒక అపార్ట్మెంట్ ఉందా లేదా, బ్రాస్లెట్ ఉందా లేదా, మేమేం కట్నం అడగడం లేదండి, పేరుతో ఇస్తున్నారు, ఏం చేస్తాం చెప్పండి అంటున్నారు. మళ్ళీ పైగా ఒక కూత. సో ఇది ఇస్లాం కాదు. ఖురాన్ గురించి అడగంలే, ఖురాన్ ఇచ్చారని అడగడంలే, ఇప్పుడు జానిమాజ్ ఇచ్చారని అడగడంలే, చద్దరు ఇచ్చారని అడగడంలే. ఎందుకంటే ఫ్యాషన్. చద్దరు లేకపోతే ఏం మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరుగుతాం. ఖురాన్ లేకపోతే ఏం ఇంగ్లీష్ మీడియం ఏదో పుస్తకం పెట్టుకుని తిరుగుతాం. జానిమాజ్ లేకపోతే ఏం దుపట్టా ఉంటుంది, ముఖానికి అడ్డం పెట్టుకుని అది వేసుకుని తిరుగుతాం అంటున్నారు. అంటే అందరూ కాదు సోదరులారా, అందరూ కాదు. దువా చేయండి, దువా చేద్దాం మనం అందరం వారి కోసం. సో అలాంటప్పుడు ఇహలోకంలో దేవుడు ఎలా ఉంటాడు అని తెలుసుకోలేని పక్షములో ఎలా ఉంటాడు దేవుడు చూశామా ఎవరైనా? హైందవ ధర్మం అంటుంది ఇదిగో ఇలా ఉంటాడు చూడు, ఇలా ఉంటాడని ఏ గ్రంథం చెప్తుంది? గ్రంథాలు అవసరంలే, ఇలా ఉంటాడంటే ఉంటాడంతే. అరే ఇదేం మాట భయ్యా, గ్రంథాలు లేకుండా ఇలా ఉంటాడని ఎలా చెప్పగలుగుతావు? అధర్వణ వేదం 8వ అధ్యాయంలో చెప్తున్నారు. అధర్వణ వేదం 8వ అధ్యాయం. ఓం నచన్యాకశ్చిత పరిరస్తి లోకి నచే శివానై వచదస్వలింగం సకారణం కరణాది సాదిశో నచన్యాగ్నం పరితత్మయామి హుల్హుల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అంటుంది. దేవుడు ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. దేవుడు ఇలా ఉంటాడని ఈ లోకంలో తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మరి ఈ ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? స్వయంభూతేయానాం అన్న. ఎవడో ఒక పెద్ద పండితుడు తను బతకడానికి ఒక ఆకారం తయారు చేసుకున్నాడు. ఇతిహాస పూజితం నైవేద్య భరితం అన్న. ఇతిహాసాన్ని ప్రేమించిన వాడు కడుపు బాగా నిండుద్ది, బ్రహ్మాండంగా నిండు. మేము కూడా పొద్దున పూట అక్షంతలు తలంబ్రాలు పూజలు పునస్కారాలు చేసేటప్పుడు పులిహోర దద్దోజనం చక్కెర పొంగల్ లాంటి నైవేద్యాలు బాగా తినేవాళ్ళం. అందుకే కడుపు అట్నే వస్తుంది. అల్లా నన్ను క్షమించుగాక. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆహారం లేదు. అల్లా అవిశ్వాసిగా పుట్టినప్పుడు కడుపు నింపావు,
అవిశ్వాసిగా ఉన్నప్పుడే ఇష్టముష్టాన్న భోజనములు ఆరగించాను, హంసతూలిగా తలపాల మీద పండబెట్టవల్ల. విశ్వాసి అయినప్పుడు ఎందుకు పెట్టవల్ల? చూశారా? అదే నమ్మకంతో ఈరోజు వరకున్నాం. మాకున్నా లేకపోయినా పర్వాలేదు, అల్లాహ్ సుబ్హానా తాలా ఏదో ఒక రూపంలో ఇస్తానంటున్నాడు. డైరెక్ట్గా వచ్చి అల్లాహ్ ఇవ్వడు. ఇస్తాడా? ఒక చిన్న ఉపమానం చెప్తా. అమావాస్య చీకటిలో నల్లరాతి మీద నల్ల చీమను సైతం చూసి ఆహారాన్ని ప్రసాదించేవాడు అల్లాహ్ సుబ్హానా తాలా. అమావాస్య చీకటి ఎలా ఉంటుందండి? గాఢాంధకారం, నల్ల రాయి, నల్ల చీమ. మనకు కనపడుతుందా? మనకు కనబడదు కదా. కానీ అలాంటి చీమను కూడా ఆహారం ఇచ్చేవాడు ఆ అల్లాహ్, అనంత దయగలవాడు. మనం చాలా మంది చెప్తాం అల్లాహ్ 70 తల్లుల ప్రేమ కలిగిన వాడు అని. నా ఉద్దేశంలో ఏంటంటే, ఇట్స్ మై ఓన్ ఒపీనియన్, నా ఉద్దేశం ఏంటంటే అల్లాహ్ 70 తల్లులంటే ఇంత అని టార్గెట్ పెట్టిన వాళ్ళం అవుతాం. అసలు 70 తల్లులు కాదు, అసలు అల్లాహ్ ప్రేమకు లెక్కే లేదు. ఇంత టార్గెట్ పెడితే ఓహో 70 తల్లులు అనుకోడు, అసలు టార్గెటే లేదు అల్లాహ్ ప్రేమకు. ఇది ఎవరు చెప్పే మాట? నేను ఉలెమాను కాదు, ఆలింని కాదు, ఇది కాదు. ఒక విగ్రహారాధన చేసుకుని బయటకు వచ్చినటువంటి ఒక పాపాత్ముడు చెప్పిన మాట, అల్లాహ్ ప్రేమకు అంతం లేదు అని. అర్థమైందా మీకు మాట? సో అమావాస్య చీకటిలో నల్లరాతి మీద నల్ల చీమను సైతం గమనించి ఆహారాన్ని ప్రసాదించేవాడు అన్నాడు. మరి ఆ నల్ల చీమను చూసి ఆహారం పెడుతున్నాడు. నాబోటి వాడు చెప్తుంటే ఉంటారుగా, తెలుగులో ఉంటారుగా కొంతమంది వినే వాళ్ళలో, అరే అప్పుడు ఏం చెప్పాడు? అలాంటి అల్లాహ్ తలుచుకుంటే చెప్పుతో కొట్టి అన్నం పెడతాడన్న. నా బోటి వాడు విన్నాడు ఒకడు, అరే రే ఈయన చెప్పేదేమో పెద్ద సాయిబు గారు చెప్తున్నాడు, అల్లాహ్ ఎక్కడన్నా వస్తాడా? ఫస్ట్ ఉండేవాడికి చెప్పుతో కొట్టి ముద్ద కలిపి పెడతాడా? ఈయన చెప్పింది అబద్ధం, బట్ అయినా పరీక్షించాలనుకున్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి భార్యకు అడిగిండు, ఓషే ఇంటి దానా, ఈరోజు అన్నం పెట్టమాకే, ఎవరు వచ్చినారు గురుగారు, అల్లాహ్ చెప్పుతో కొట్టి అన్నం తినిపిస్తాడంట, ఎట్లా కొడతాడో ఎట్లా తినిపిస్తాడో చూద్దాం అనుకుంటున్నాను అన్న. ఆయన ఏదో చెప్పడం ఏందా, నువ్వు చెప్పేది తినవా అంటున్నాను. అంతేగా, భార్యలు ప్రేమ కదా. సరే అని ఇంట్లో ఉంటే ఏదో ఒక రకంగా తినిపిస్తుందని అడవిలోకి వెళ్ళిపోతానంటాడు. అప్పుడు భార్య సత్తి మూట కట్టిస్తుంది, పో ఆకలితి తిని చావు నీ కర్మ అని చెప్పి ఇచ్చేస్తుంది. సాయం సంధ్యావేళ అయింది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, అల్లా రాలేదు, చెప్పుతో కొట్టలేదు, బువ్వ పెట్టలేదు, ఆకలి అవుతుంది. అయినా పరీక్షిస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. అది అడవి మార్గం కాబట్టి దొంగలు వస్తున్నారు కొంతమంది. అడవి కదా, అడవిలో దొంగలు ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఈయన్ని చూశారు, బండ మీద కూర్చొని ఉన్నాయట. వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తారు. మన పక్కన మూట ఉంది, వాళ్ళు వస్తూ చూశారు, మూట చూశారు, ఇన్ని చూశారు. ఏందయ్యా అది అన్నారు. సద్ది మూట అయ్యా. అరే సద్ది మూట అంట, పెట్ట మనం తినాల్సిందే కదా రాత్రిపూట అన్నము, ఇదేదో ఎక్కడ తినేద్దాం రాత్రిపోండి అని చెప్పి, మాకేవో ఆ మూట అంటే ఎత్తిసి తినండి. ఎందుకంటే ఈడికి ఇంట్రెస్ట్ లేదు కదా దీని మీద. ఈయన ఆలోచన ఏంది? రావాలి, చెప్పుతో కట్టాలి, పెట్టాలి. అప్పుడు సరే తిన్నారు. ఏదో 3-4 దొంగలు ఉంటారు కదా, కలుపుకున్నారు, ముద్దలు కలుపుకొని తిందాం అనుకున్నా సరే కాస్త అనుమానం వచ్చింది, వీడెవడో మనకు తెలియదు. ఈ టైంలో అన్నం అడిగితే ఇచ్చిండు. ఒకవేళ ఎవడైనా పెద్ద దొంగ మమ్మల్ని చంపడానికి అన్నంలో విషం కలిపి పంపించిండేమో. ఎందుకైనా మంచిది ముందు ఇతను ఒక ముద్ద తినమని చెప్దాం, ఇటు తిని బతుకు తర్వాత మనం తిద్దాం లేని, ఒక ముద్ద తినవయ్యా అన్నాడు. నేను తిన్నాడు. ఎందుకు? నేను తిన్నాను. అరే నువ్వు తెచ్చిన అన్నమే కదా తినవాట, నేను తిన్నాను. కానీ ఈయన ఆలోచన ఏంది? రావాలి. వీళ్ళకు డౌట్ వచ్చింది, అరే ఈడు డెఫినెట్ కలిపాడు రా దీంట్లో, ఎలాగైనా ఈడు తిన్నాకనే మనం తినాలని చెప్పి తింటావా తినవరా అన్నాడు. తింటావా తినవు, కాలు చెప్పు తీసిండు ఒకడు, చేసి దన్న బాధీలు పట్టుకొని. అప్పుడు అర్థమైంది, అయ్యో అల్లా వచ్చి కొట్టాడు స్వామి, మనలలో మన చేతనే కొట్టిస్తాడు, మన చేతనే పెట్టిస్తాడు. అనంత దేగలవాడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో అల్లాహకు ధన్యవాదములు, కృతజ్ఞతలు. సో ఆ విధంగా అంటున్నారు. మరి శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడైతే విశ్వాసిగా నమరగలుగుతావో, విశ్వాసిగా అల్లోపనిషత్ 73వ అధ్యాయంలో చెప్తున్నారు, ఓం అల్లో అల్లం అల్లహ పదయానం అల్లం అద్వహితం రసూలాకృత ప్రళయ పదభోగశ్యేనాం అన్నారు.
అంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అనేది. అంటే అల్లా ఒకడే, అల్లా గొప్పవాడు, అల్లా ఒకడేనని నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ గురించి తెలియజేయడానికి వస్తారు అనేది దాని అర్థం. ఇక్కడ భాష అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇప్పుడు మాట చెప్పాను, నమాజులు కంపల్సరీ. ఈ నమాజ్ 5 పూటల నమాజ్ చదివేది కేవలం ఒక దావత్ లైన్లో ఉండేవారు మాత్రమే చదువుతారు. అందుకే ముసల్మాన్లు 4 భాగాలు విడగొట్టారు. 4 భాగాలు. ఒక భాగం డైలీ ముస్లిం, రెండో భాగం జుమ్మా ముసల్మాన్, మూడో భాగం రంజాన్ ముసల్మాన్, 4వ భాగం జనాజా ముసల్మాన్. అయితే డైలీ ముసల్మాన్ అనేది అల్లాహకు ఇష్టం. ఎందుకంటే ఖురాన్లో వయుఖీమూనస్సలాత్, నమాజులను స్థిరపరచండి. ఎలాంటి నమాజులు? మహమ్మద్ ప్రవక్త గారు చదివిన నమాజులు చదవండి. ఇదో పూజ్యతం, వారు ఏ విధంగా ఆలోచించారు, తథో తద్భవతేనాం, అదే విధంగా ఆచరించండి. భూషితాయానం పదం, వారు ఏ విధంగా అయితే ఉచ్చరించారో, తద్భవతనం భవతి భవహరణాయానాం, అదే విధంగా మీరు ఉచ్చరించండి. ఉచ్చరించండి అంటే చెప్పడం. వారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా చెప్పండి. చాలా మంది నమాజ్కి వస్తారు. జుమ్మా నమాజ్ యాక్చువల్గా జుమ్మా నమాజ్ ఏంటంటే ఒక ఈదుల్ మోమినీన్ అన్నారు. సూర్య జుమ్మాలో కూడా చెప్తున్నారు దాని గురించి. జుమ్మా నమాజ్ రోజు అజాన్ నుండి మొదలు పెట్టుకుని నమాజ్ అయిపోయేంత వరకు వ్యాపారాలన్నీ హరాం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జుమ్మా రోజు సూర్య జుమ్మాలో చెప్తున్నాడు వాక్యం. అయితే నమాజ్ ఎలాంటి నమాజ్ చదవాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, మీరు చదివే నమాజుల్లో నేను అహ్మద్ని చూస్తాను. చదివే నమాజుల్లో అహ్మద్ కనపడాలి. నమాజులో అహ్మద్ కనపడాలి. అహ్మద్ యొక్క అహద్ కనపడాలి. ఎలా? మనం ఇలా నిలబడతాం. ఎలా కనపడతాం? అలీఫ్. ఓకే, ఇలా నిలబడితే అలీఫ్ లాగా కనపడతాం. అవునా? రుక్కులోకి వెళ్తాం, హై లాగా కనపడతాం. అవునా? సజ్దాలోకి వెళ్తాం, మీమ్ లాగా కనపడతాం. మీమ్ను ఇట్టొచ్చి ఇటు రాసుకోవచ్చు, ఇటు నుంచి ఇటు రాసుకోవచ్చు. ఇటు 18 రకాలుగా మీమ్ని రాస్తారు ఉలెమాలు. సో మీమ్ లాగా కనపడతాం. ఖైదాలో కూర్చున్నప్పుడు దాల్ లాగా కనపడతాం. అలీఫ్ హై మీమ్ దాల్, అహ్మద్ వచ్చింది నమాజులో అహ్మద్ వచ్చింది. అహ్మద్ అంటే అల్లాహ్కి ఇష్టం. అహ్మదాకృత ప్రళయ. అందుకే అంటున్నారు మహమ్మద్ ప్రవక్త గారి గురించి భవిష్య పురాణం కాదు, యజుర్వేదంలో అంటున్నారు, వక్షస్థల పద భూవశ్యేనాం, వారి వక్షస్థలము యథభాగము వెడల్పుగా ఉంటుంది. తధోనం పూజ్యం లలాటహం, వారి లలాటం అంటే నుదురు వెడల్పుగా ఉంటుంది. మాసిక ద్వయీతం, ముక్కు చాలా పొడుగుగా ఉంటుంది. అధరామృత ప్రళయ పదపూజ్యం, వారి పెదవులు కూడా చాలా అందముగా ఉంటాయి. నాభిశ్యనం పద కురం యుక్తేనాం యుక్త భవితినాం, వారికి శరీర భాగంలో వెంట్రుకలు ఉండవు, కానీ ఒకే వెంట్రుకధార రొమ్ము భాగం నుంచి నాభి భాగం వరకు నిలబడి ఉంటుంది. కురుకృచ్చేనాం కృతం ఇధ పూజ్యం నం అవిర్భవ, వారి వెంట్రుకలు కుండ్రుములుగా అంటే ఉండును. యజుర్వేదంలో చెప్పబడుతున్నారు. అదే యజుర్వేదంలో ఇంకో వాక్యం అంటున్నారు, ఓం వేదం వేదహతీతం అద్వైతీహం తస్యమానాం ఇదం బ్రహ్మశ్యం తద్భవతి భూషితః యది హస్తి తదన్యత్రతః ఎన్నో హస్తీనం తత్క్వచితః అభీష్యం నామస్యః న జయ్యస్యః న గోత్రస్యః అవినాభావ యఘ్నోపవీతస్యః సాష్టాంగ దండ ప్రమాణస్యః ఓం శాంతి 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 అన్నారు. ఇదే ఖురాన్లో ఏం చెప్తున్నారు? ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహ వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహ వ ఖాలల్ ఇన్సాను మా లహా యౌమఇజిన్ తుహద్దిసు أخبارها بأن ربك أوحى لها يومئذ يصدر الناس أشتاتا ليروا أعمالهم يدي هستي تدنيترتها فمن يعمل مثقال ذرة خيرا يرى ఎన్నో హస్తీనం తత్క్వచితః వమన్ యఅమల్ మిస్ఖాల ذرة شرا يرى. అందులో ప్రశ్నలు, ఇందులో జవాబులు. అందులో ప్రశ్నలున్నాయి, ఇందులో జవాబులున్నాయి. ఆ జవాబు కోసం వెతకండి. అందుకే అంటున్నారు రాముల వారిని దేవుడు అంటున్నారు. రాముల వారిని దేవుడు అంటున్నారు మా వాళ్ళందరూ కూడా. రామనామం జపించరా ఎదవా మోక్షానికి వెళ్తావు అంటారు మా వాళ్ళు. రాముడు దేవుడు కానప్పుడు రాముడిని నేనెందుకు ప్రార్థించాలి? రాముడు దేవుడు కాదంటమా? ఆచారం, సంప్రదాయం, వ్యవహారం, వ్యవహారికం ఏమిటి? మరి రాముడు దేవుడని మా శాస్త్రంలో చెప్పేమన్నది చూపేయాలి కదా. ఎట్లా?
నేను చెప్తా రాముడు దేవుడు కాదు, హైందవ శాస్త్రం గురించే మాట్లాడతా. ఎలా దేవుడు కాదు? తెల్లవారుదామన్న సుప్రభాత వాక్యం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్వితం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడజ్వల ఉజ్వల ఉజ్వధీతే. ఇన్నారా ఇది? ఇది అర్థం చెప్తా. కౌసల్య సుప్రజ, కౌసల్యకు పుట్టిన మంచి పిల్లవాడ. సుప్రజ అంటే మంచి పిల్లవాడు, సుప్రజం మంచివాడు, సుప్ర గొప్పవాడు. సో కౌసల్య సుప్రజ, కౌసల్యకు పుట్టిన మంచి పిల్లవాడా రామా. పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఒక అంతిమ కాలం, ఒక ప్రారంభ కాలం, అంటే వేకువ కాలం. వేకువ కాలం అనగా రాత్రిలో 3వ భాగం, రాత్రిలో థర్డ్ పార్ట్, 3వ భాగం. ఉత్తిష్ట లే నరశార్ధూల, నర అంటే మానవుడు, శార్ధూలం అంటే పులి. మానవులలో పులి లాంటి వాడా. కర్తవ్యం దైవమాన్వితం, నీ మీద దైవం యొక్క విధి ఉంది, లేచి దైవాన్ని ప్రార్థించు. మరి ఇతను దేవుడైతే ఇంకో దేవుణ్ణి ప్రార్థించమని ఎందుకు చెప్పినారు అంటున్నా. అవునా? తెల్లవారుదామన లేచి దైవాన్ని ప్రార్థించమన్నారు. మాంసం తినకూడదని మా వాళ్ళు అంటున్నారు. ఛీ వెధవా, మాంసం తిని నువ్వు అపవిత్రుడు అయిపోయావురా, నువ్వుతో మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు, వెలురా అంటారు మా వాళ్ళు. ఆఖరైనప్పుడు విశ్వామిత్రుడు కుక్క మాంసం తినలేదా? రాముల వారు సీతమ్మ వారు అడవిలోకి వెళ్ళినప్పుడు జింక మాంసాన్ని తినలేదా? చివరి క్షణంలో శ్రీకృష్ణుల వారు పైకి వెళ్ళేటప్పుడు ఎర్ర రంగు తెల్ల రంగు కలిగిన రంగు ఆవు మాంసాన్ని తినలేదా? త్రైత సిద్ధాంత భగవద్గీతలో 83వ అధ్యాయంలో చతుర్పాద యుక్తేనాం యుక్తశ్చ భూషితం మాంస కృత ప్రతిభోగశ్యం అధరం పూజితాయానం తద్భవతే చెప్పలేదా? మీరు మాట్లాడే మాటలో గొప్పతనం గౌరవం కలగాలి అంటే 4 కాళ్ల జంతు మాంసాన్ని భుజించమని త్రైత సిద్ధాంత భగవద్గీతలో చెప్పలేదా? కానీ శాస్త్రాలు సమూలంగా, శాస్త్రాలు ఇష్టంగా కనబడాలి. మధ్యలో ఒక చిన్న హదీస్ చెప్పాలి. ఉమర్ ఫారూక్ రజిల్లాహు తాలా అన్హు గారి కాలం, అంటే బేనమాజీ గురించి హదీస్. ఉమర్ ఫారూక్ రజిల్లాహు తాలా అన్హు గారి కాలంలో ఒక ముసలామె నెయ్యి తీసుకుని పోతా ఉంటుంది. నెయ్యి ఘీ తీసుకొని పోతా ఉంటే కింద పడుతుంది. నెయ్యి కాలేదో తగిలి కింద పడుతుంది. కింద పడంగానే ఏమవుతుంది? నెయ్యి అంతా భూమిలో ఇంకిపోతుంది. అంటే భూమిలో ఇంకిపోవడం అంటే ఏంది? లోపట వెళ్ళిపోతుంది. లోపట వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అరే నా నెయ్యి నాకు కావాలి, నా నెయ్యి నాకు కావాలని కేకలు పెడుతుంటుంది. ఏవమ్మా కింద పడ్డ నెయ్యి ఎక్కడైనా తిరిగి వస్తుందా మళ్ళీ అంటే ఇది ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా అన్హు గారి రాజ్యం కాదా? నా నెయ్యి నాకు రాదా? అంటే అంత నీతి నిజాయితీ కలిగిన రాజ్యం కాదా? సరే వెళ్ళండి ఉమర్ ఫారూక్ గారి దగ్గరికి. రాజ్యంలోకి వెళ్ళారు. రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఉమర్ ఫారూక్ గారిని అడిగారు, నా నెయ్యి నాకు కావాలి. సరేనమ్మా, నేను ఒక చీటి ఉత్తరం రాసిస్తా, తీసుకెళ్ళు, ఎక్కడైతే నెయ్యి పడిందో దాని మీద పెట్టు, ఈ ఉత్తరం తీసుకెళ్లి నెయ్యి వచ్చేస్తుంది పో అన్న. సరే ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా అన్హు గారు ఒక చీటి రాశారు. రాసి బాగా మడత పెట్టారు. సరే మడత పెట్టేసి ఇమ్మా చీటి, ఈ చీటి తీసుకెళ్లి నెయ్యి పడ్డ దాని మీద పెట్టారు. పెట్టేసరికి నెయ్యి మొత్తం తిరిగి రిటర్న్ వచ్చేసింది. అరే ఇదేమి చోద్యము, భూమిలో ఇంకిపోయినటువంటి నెయ్యి తిరిగి ఇది పెట్టంగానే బయటకు వచ్చి పడిందంటే ఇందులో ఏముంది అని ముసలాం ఏం చేసింది, ఏముందో చూద్దామని తీసి చదివింది. ఏముంది తెలుసా? జమీన్, ఒకవేళ నువ్వు ఈ ముసలావిడ నెయ్యి తిరిగి ఇవ్వకపోతే నీ లోపల బేనమాజిని పాతి పెడతానన్నారు. నీ లోపల బేనమాజిని పాతి పెడతాననేసరికి భూమి భయపడి బేనమాజి అంటాం నాకు వద్దని చెప్పి నీ తిరిగి ఇచ్చేసి. అంటే బేనమాజి అంటే భూమికి కూడా ఇష్టం ఉండదు. భూమికి కూడా ఇష్టం ఉండదు బేనమాజి అంటే. అంత గొప్ప విశ్వాసం కలిగినటువంటిది. ధర్మం ధర్మశాస్త్రానికి, ధర్మ మార్గానికి అనుకూలమై ఉండాలి. అందుకోసమే ఖురాన్లో అల్లాహ్ అందుకోసమే ఒక వాక్యంలో అంటున్నారు. ఏమంటున్నారు వాక్యము?
అల్హమ్దులిల్లాహ్. ఏమంటున్నారు? ఏమో అయిపోయిందా? చెప్పండి మీరు. సరే, అయితే ఖురాన్లో అల్లా ఒక వాక్యం అంటున్నాడు, మీరు చెప్పండి, ఈ వాక్యం చెప్పండి. మీరు ఎలాంటి వారికి చెప్పమన్నారు? మళ్ళీ ఇక్కడ అల్లా చూడండి, ఎలాంటి వారికి చెప్పాలి? ఉలాయిక అలా హుదం మిర్ రబ్బిహిం వఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. ఎవరైతే మా మాటలు, మా ఆదేశాలు విని ఆచరిస్తారో వారు జీవితంలో సాఫల్యాన్ని పొందుతారు. ఇన్నల్లజీన కఫరు సవాఉన్ అలైహిం మా అన్జరతుహుం అం లం తుంజిరుహుం లా యుమినూన్. మా వాక్యాలు, మా మాటలు ఇంకొకరికి చెప్పండి. చూడండి, కానీ ఎలాంటి వారికి చెప్పాలి? వారు వినలేరు, చెవులు ఉన్నాయి కానీ చెవిటివారు, కానీ చెప్పడం మన ధర్మం. ఎలా చెప్పాలి? మళ్ళీ ఒక సూరాలు అంటున్నాడు అల్లా, వతవాసౌ బిల్ హఖ్ఖి వతవాసౌ బిస్ సబ్ర్ అన్నాడు. వాస్తవాన్ని, హక్కును వినయముతో, విధేయతో, సహనముతో చెప్పండి. ఎందుకంటే ఇస్లాం సహనం. మహమ్మద్ ముస్తఫా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితమే ఇస్లాం అంటే. వారి నడక ఇస్లాం, వారి బాట ఇస్లాం, వారి మార్గం ఇస్లాం. చాలా మంది చూస్తాం ఉలేమాలు, ఈరోజు కొత్తగా ఉలేమాలు చేసినటువంటి ఒక ఫత్వా ఈ మధ్యనే విన్నాను నేను, మా భయ్యా మేమందరం విన్నాం. అయితే ముసల్మాన్ పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం ముసల్మాన్ కాలేం. ముసల్మానే, కానీ ఇక్కడ ముసల్మాన్ వేరే, మోమిన్ వేరే అంటున్నాడు. వల్ మోమినీన వల్ మోమినాతి వల్ ముస్లిమీన వల్ ముస్లిమాన్. సో ముసల్మాన్గా పుట్టాం, ఇంక అయిపోయింది. రంజాన్ పండుగ వస్తే 30 రోజులు ఉపవాసాలు ఉంటాయి. ఇప్పుడు రేపు రంజాన్ వస్తుంది, అల్హమ్దులిల్లాహ్. బజార్ల నిండా మొత్తం టోపీలు ఉంటాయి, ఎక్కడ చూసినా బజార్లలో టోపీలు కనపడతాయి. గడ్డం ఉండదు, నున్నగా గీకుతారు, ఫ్రెష్గా మీషాలతో సహా తీసేస్తారు. సున్నత్ ఏంటంటే ముచ్చీకు దబావ్, దాడికు బదావ్. ఇది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ మనోళ్ళు ముచ్చి దబాతా, దాడి దబాతా, దోబి దబాతా. ఇది కాదు, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ కాదు ఇది. ఇంకా రంజాన్ వస్తుందిగా చూడండి, మాషాల్లా. అందుకే ఇన్షాల్లా మేము కూడా ఈ రంజాన్ నెలలో దావత్లో జమాత్లో వెళ్ళిపోతున్నాం. మొత్తం ఇందులో 15 మంది మొత్తం నౌ ముస్లింసే. మాకు మా రషీద్ భాయ్ గారు అమీర్ సాబ్గా ఇన్షాల్లా మషూరా చేసుకుని వెళ్తాం. మొత్తం 15 మంది నౌ ముస్లింలు ఇన్షాల్లా, ఇస్లాం స్వీకరించిన వారు. ఒక 5-6 మంది 10 మంది మామూలు జమాతుల్లో ఉండొచ్చు, అంటే ఖాందానీ ముసల్మాన్లు. చెప్పాలి కదా నేను మాట. మరి నో ముస్లిం అంటే ఎవరు అంటే మళ్ళీ డౌట్ వస్తుంది కదా. ఖాందానీ ముసల్మాన్ అంటే ఓ అంటాం, అది అట్లా. ఒక ఆయన అన్నాడు, ఈయన పేరు సున్నీ అంట. ఆయన సున్నీ అంటే ఏంటంటే సజ్జాదే నషీన్ సయ్యద్ షా అబ్దుల్ ఖాద్రీ జాహ్నవీ రహమతుల్లాహి అలైహి గారు అన్నారు. మాషాల్లా మాషా, నువ్వు నో ముస్లిం అయిన మాషాల్లా, ఎంతైనా సున్నానే పిత్తలే అంటున్నాడు ఆయన. సున్నా ఏంది, పిత్తలు ఏందంటే ఖాందాన్గా పుట్టిన వాడు నమాజ్ చదివినా చదివినా సున్నా అంట. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళని పిత్తలంట. అబ్బో, నువ్వు చాలా గొప్పగా చెప్తావయ్యా బాబు. సరేలే, ఎవరు సున్నానో ఎవరు పిత్తరో అక్కడ తెలుసుకుంటాంలే. అవునా కదా? సరే చూద్దాం, ఏం చేస్తాం చెప్పు అన్నాడు. నువ్వు గురుతుల్యం తీసుకో. గురుతుల్యం అంటే ఏంది? నీకు గురువు ఉండాలా, గురువు లేనిది గుడ్డి విద్య అన్నాడు. ఏం మీ ధర్మంలో చెప్పలేదా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పలేదా అన్నాడు. అయ్యా మాకేం గురువులు వద్దాయా, మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే మాకు గురువులు అయినారు. ఆల్రెడీ ఇప్పుడు దునియాలో జమాత్లో నడుస్తున్నామంటే ఆ సమయంలో అనుకున్న సమయానికి మాకు అమీర్ సాబ్ గారు ఉంటారు, వారే మాకు గురువు అయ్యా. మా అమీర్ సాబ్ గారు రూపాయి అడగరు, కాళ్ళు మొక్కిసుకోరు. మీ దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కాలంటే 100 రూపాయలు పెట్టాలా? మాకిది ఎక్కడ బాధ అయ్యా? చెప్పాలి కదా. ఎందుకంటే ఒక వాక్యం ఉంది, ఏం జరిగినా మన మంచికి, ఏం జరిగినా. చాలా మంది అంటారు అల్లా మై నమాజ్ పడా పూరా గయా అంటారు. అంటే నేను నమాజ్ చదివినా మొత్తం పోయింది అంటారు. నేను నమాజ్ పోకముందు బ్రహ్మాండంగా నాకు స్ప్లెండర్ ఉండే, అది ఉండేరా, నమాజ్కి అలవాటు అయింది, అది అంతం పోయిందిరా. అంటే మరి నువ్వు గట్టోడు మెతుకోడు చూడడానికి టెస్ట్ జరగాలి కదా. టంగ కొడుతుందా లేకపోతే దెబ్బ కొడుతుందా చూడాలి కదా. మరి చూడాలంటే కష్టం, పరీక్షలు పెడతారు. పరీక్షలు అనడం కూడా తప్పు అంటున్నారు మన పెద్దలు. ఎందుకంటే పరీక్షలను తట్టుకునే సామర్థ్యం సహాబాలకే ఉంది, మాకు లేదు. మేము తృచ్ఛులం, నీచులం, దరిద్రులం. అల్లా నాకు పరీక్ష పెడుతున్నాడు అని అనడం కూడా తప్పే. అవునా కాదు? మన పెద్దల మాట ఇది. సో కాబట్టి ఏంటంటే సోదరులారా, ఏం జరిగినా మన మంచికే.
సరే ఇదేందబ్బా ఏం జరిగినా మన మంచికి అంటున్నారు. ఒక రాజు ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు. మహారాజుకు రాజ్యం పిచ్చి, మంత్రికి అల్లా పిచ్చి, దేవుడి పిచ్చి. మంత్రి ఏ విషయానికి ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మన మంచికి అంటున్నాడు. సరేలేని ఒకరోజు మహారాజు ఏదో ఆపిల్ పండు ఏదో కోస్తుంటే ఏళ్ళు దిగిపోయింది. ఏళ్ళు దిగిపోయేసరికి మహామంత్రి నా బొట్టం వేలు దిగిపోయింది అన్నారు. ఏం జరిగినా మన మంచికేలే మహారాజా. ఒరి వెధవా, నేను బొట్టను వేలు దిగిపోయి బాధపడుతుంటే ఏం జరిగినా మన మంచికి అంటున్నావా నువ్వు? అంటే నాకేదన్నా అయితే నా రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నావన్న మాట. భటులారా, ఎవరక్కడ, ఇలా రండి, ఈ మహామంత్రిని కారాగారంలో బంధించండి. తీసుకెళ్లారు, మహామంత్రిని జైల్లో పెట్టారు. సరేలే మహారాజా అని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి మహారాజా అడవిలో వేటకెళ్ళాడు. అప్పుడు రాజులకు వేట చేసే అలవాటు. వేట అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, అవి లేవు. ఇది ఇప్పుడు వచ్చిన ఈ సెల్ ఫోన్లు దరిద్రం అంతా. ఇది వచ్చినాక సమాజం సర్వనాశనం అయిపోయింది. కానా షడ్జాలంటే ఇదేనేమో, కానా షడ్జాలంటే ఇదేనేమో. ఎప్పుడు పొడుగు ఏలబడుతుంది. ఇది జడ్జాలంటే ఏలబడ్డం అని అర్థం. ఇది ఇదేనేమో. ఎవరు మనుషులు చూడండి, కనీసం ఫోన్ పట్టుకుని మాట్లాడడం కూడా పాపం అయిపోయింది. ఇప్పుడు పట్టుకోవడంలే, బ్లూటూత్ పెట్టుకుంటున్నారట. హలో చెప్పు, హలో చెప్పు, హలో చెప్పు, హలో చెప్పు. ఇప్పుడు పిచ్చోడా మంచోడా అర్థం కావడంలే. చూడండి ఎంత దరిద్రంగా తయారైందో. సరే అప్పుడు ఏం లేవు కదా, వెళ్ళేవారు. వెళ్ళి చూసుకున్నారు. చూస్తుంటే వేటల నుంచి తప్పిపోయింది, సైన్యం నుంచి తప్పిపోయిండు రాజు. తప్పిపోయి అడవిలో తిరుగుతూ ఉంటే అడవి మనుషులు పట్టుకున్నారు. ఒరే బాబు నేను రాజునరా అంటే కిషపిష ఎందుకది అడవి రాజు, అడవి వాళ్ళకు ఈ భాష రాదు కదా. ఇతనికి ఆ భాష అర్థం కావడంలే, వాళ్ళకు ఇతని భాష అర్థం కావడంలే. ఓరే బాబు నేను మహారాజును రా, నన్ను వదిలిపెట్టను రా అంటే కసా కిసాపిసు కిసి అని లాక్కొని పోతున్నారు. తీసుకుని వాళ్ళ ఆచారం ఏంది, ఎవరైనా దొరికితే బలిస్తారు. వాళ్ళ అడవి తల్లికి బలిస్తారు వాళ్ళు, వాళ్ళ ఆచారం. ఇతను తీసుకెళ్లారు, శుభ్రంగా స్నానం చేపించారు, అంతా చేశారు, తయారు చేపించి దండా గిండ పెట్టి ఇంకా బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. బలి ఇచ్చే జంతువు, ఖుర్బాన్ ఇచ్చే జంతువుకి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా చూస్తాం కదా. అట్ట ఇన్ని చూస్తే ఇది లేదు, బొట్టను వెళ్ళలేదు. అచ్చా ఏదా కిస్సారే పుస్సా పుసు వదిలేయండి రాను, ఇది ఇది లేదుగా వదిలేయండి అన్నాడు. వచ్చేసాడు, బయటకు వచ్చాడు, దాని పరిగెత్తుకుంటూ వచ్చాడు, మహామంత్రి దగ్గరకు వచ్చాడు. మహామంత్రి అన్నాడు. ఏమిటి మహారాజా అన్నాడు. ఇటు జరిగిందయ్యా, పట్టుకున్నారు, నరుకుదామని పోయేసరికి ఇది చూసి లేదు, వదిలిపెట్టారంటే. చెప్పాను కదా మహారాజా, నేను ఏం జరిగినా మన మంచికి అన్నాను కదా. ఒకవేళ ఆ రోజు నేను ఆ మాట అనలేదనుకోండి, మీతో పాటు అడవికి నన్ను తీసుకెళ్తారు, మీతో పాటు నన్ను పట్టుకుంటారు వాళ్ళు. మీకు ఏం దిగిపోయింది కాబట్టి వదిలేస్తారు, నాకు అన్ని బాగున్నాయి కాబట్టి నన్ను నరికేస్తారు. కాబట్టి అల్లా మిమ్మల్ని ఏలు తీసి మిమ్మల్ని కాపాడిండు, జైల్లో పెట్టి నన్ను కాపాడిండు మహారాజా. సో ఏం జరిగినా మన మంచికి. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని నన్ను అంది వినేవారి కంటే చెప్పేవారికి ఇంకా అల్లా తహాతును, హోదాను, ప్రశ్నించుకునే అధికారాన్ని అల్లా ప్రసాదించుగాక. చెప్పేవారి కంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా అనుక్షణం అల్లాహ్ మార్గంలో ధన మాన ప్రాణాలను సమర్పించే అదృష్టాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ శరీరం చివరి జీవం వరకు, చివరి నారి వరకు, చివరి ఆయు వరకు అల్లాహ్ కోసం పరితపించే దృష్టాన్ని అల్లా మాకు ప్రసాదించుగాక. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులతో మన జీవితాలు ముడిపెట్టుకుని ముందుకు వెళ్లే అదృష్టాన్ని ప్రసాదించుగాక. సహాబాల యొక్క త్యాగాలతో, తాబీయుల యొక్క ఔదార్యాలతో, తబే తాబీయుల గొప్పతనాలతో ముస్లిం యొక్క హోదా పెరిగే అదృష్టాన్ని అల్లా ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. యాక్చువల్గా నా మిత్రుడు చనిపోయి ఉన్నాడు, కానీ అల్లా మీ ముందు కూర్చొని మాట్లాడే అదృష్టం ప్రసాదించారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి ఫోన్ మీదే కదా తీసుకోండి, మర్చిపోయి తీసుకెళ్తాను.